నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మీ అడ్వకేట్ శశికాంత్ ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు నమస్తే నమస్తే సార్ మేడం మన వీడియోస్ చూసి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం ఈ వీడియోస్ అవేర్నెస్ గురించి చేస్తున్నాము డెఫినెట్ గా ఈ వీడియోస్ ఏదైతే మనం చేస్తామో సక్సెస్ఫుల్ అని అనొచ్చు దగ్గర 20 నుంచి 30 క్వశ్చన్లు విత్ ఇన్ 1 డే మనకి అడుగుతాం జరిగింది ఇది మీ వీడియో మీ విశ్లేషణ చూసి ఒకటి అడుగుతాం జరిగింది మేడం నేను ఆ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని నేను 498A కేసు బాధితుడిని నా భార్య నా మీద తప్పుడు 498 కేసు 2022 ఫిబ్రవరి నుండి వేసింది అప్పటి నుంచి నేను అన్ని విచారణలకు హాజరవుతున్నాను కానీ న్యాయమూర్తి ఎప్పుడు ఆధారాలు అడగలేదు నాకు తెలుసు వారు సాధారణంగా అడగరు కానీ కేసు లాగుతూనే ఉంది ఇదే సమయంలో ఆమె మరో ఆరోపణలు చేస్తూ డివిసి వేస్తాం జరిగింది ఇంటరిమ్ మెయింటెనెన్స్ కూడా వేస్తాం జరిగింది ప్రైవేటు పోలీసు ఫిర్యాదులతో వేధిస్తోంది ఇవన్నీ తప్పుడు ఆరోపణలే నా కుటుంబంపై క్రూరత్వం చేయడం కోసమే ఆమె చేస్తున్నది నా న్యాయవాది కూడా న్యాయమూర్తిని ఆధారాలు అడగమని కోరడం లేదు అతను న్యాయమూర్తి స్వయంగా అడగాలన్నట్లు చెబుతున్నారు కానీ ఇది చాలా ఎక్కువ కాలం లాగుతోంది దయచేసి న్యాయపరంగా నేను జిల్లా కోర్టు న్యాయమూర్తిని ఈ తప్పుడు కేసులో ఆధారాలు అడిగేలా ఎలా అభ్యరించగలరో నాకు సలహా ఇవ్వండి 498A రద్దు కోసం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి దయచేసి ఈ అంశంపై ఒక వీడియో చేసి దీనిని పోస్ట్ చేయండి ఇది నాది మాత్రమే కాదు నాలాంటి బాధితులందరికీ సహాయపడుతుంది మీ సహాయం నాకు కావాలి అలాగే నాలాంటి బాధితులకు కూడా ఈ సహాయం కావాలి దయచేసి మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరు అని పెడతాం జరిగింది ఇది చాలా ఎంతో బాధతో మీ వీడియో చూసి ఇది మెసేజ్ పెడతాం జరిగింది మేడం ఇందులో క్లుప్తంగా నేను షార్ట్ కట్ లో చెప్పాలంటే ఈయన భార్య చాలా వేధిస్తుంది 498A ఫస్ట్ పెట్టారు తర్వాత డొమెస్టిక్ గృహహింస చట్టం కింద పెట్టారు మెయింటెనెన్స్ అడిగారు అది కాకుండా మళ్ళీ ప్రైవేట్ కంప్లైంట్స్ ఇచ్చి పోలీసులతో ఏదో ఎఫ్ఐఆర్లు చేపిస్తున్నారు కోర్టుకి వెళ్తున్నాను టైం లాగుతుంది నేను దీనికి ఏం చేయాలి ఎలా ముందుకెళ్ళాలి అని అడగటం జరిగింది మీ సలహా ఎలా ఉంటుందో చెప్పండి సార్ యూజువల్లీ విమెన్ అప్రోచ్ అయినప్పుడు వెంటనే 498A కేసు పెట్టడము డివిసి వాళ్ళు త్రూ కోర్ట్ అప్రోచ్ అవ్వడము అనేది జరుగుతుంది అయితే హస్బెండ్స్ చాలా సందర్భాల్లో మాకేం కేసులు లేవా మేము వేయడానికి ఓకే అని అడుగుతూ ఉంటారు వీళ్ళు ఇఫ్ ఎట్ ఆల్ మా పట్ల క్రూయల్టీ చూపిస్తున్నారు వైఫ్ హెరాస్ చేస్తుంది అని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా పోలీసులు తీసుకోరు అట్లాంటప్పుడు మీరేం చేయాలి అని అంటే ప్రైవేట్ కంప్లైంట్కి వెళ్ళాలి మెజిస్ట్రేట్ త్రూ చాలా మంది తెలియదు భార్య పైన వాళ్ళ బంధువుల పైన ఇప్పుడు మీ తల్లిదండ్రుల పైన అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు పైన కూడా అసలు వితౌట్ ఎనీ రీజన్ 498A కేసు పెడుతున్నప్పుడు మీరు కూడా వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ అనేవి ఇనిషియేట్ చేయొచ్చు డెఫినెట్ గా అప్పుడు ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ కి తలొగ్గాలని వాళ్ళు ఇవన్నీ ఫాల్స్ కేసెస్ పెడుతున్నప్పుడు మనం కూడా ఏవైతే వాళ్ళు క్రూయల్టీ చేస్తున్నారో నిజంగా వాళ్ళు మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించడము భార్య వైపు బంధువులు వచ్చి కొట్టడము ఇట్లాంటివన్నిటిని ఒకవేళ పోలీస్ తీసుకోకపోతే మెజిస్ట్రేట్ త్రూ ఎఫ్ఐఆర్ చేపియాలి ఫ్రమ్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ అనుకోండి తమ్ముడు పైన కొట్టారు చేయి చేసుకున్నారు అనుకోండి అతనితో ఒక కంప్లైంట్ ఇప్పియాలి వాళ్ళని కూడా స్టేషన్స్ చుట్టూ కేసెస్ చుట్టూ తిరిగేట్టు చేయాలి బేసిక్ గా మేడం చెప్పేది ఏంటి అంటే మీ మీద మీ భార్య అన్యాయంగా కేసులు వేసినప్పుడు ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా మీరు కేసు గెలిచిన తర్వాత ఆమె మీద డిఫమేషన్ కేసు కూడా వేయచ్చు అన్యాయంగా మీ మీద కేసులు పెట్టారు కాబట్టి ఇవాళ ఆమె ఎంజాయ్ చేస్తుందేమో క్రూరత్వాన్ని బట్ కొన్ని రోజుల తర్వాత ఆమె రాంగ్ అని ప్రూవ్ అయిన తర్వాత మీరు ఆమె మీద కూడా డిఫమేషన్ కేసు ఖచ్చితంగా వేయచ్చు తగిన మూల్యం ఆమె కూడా చెల్లించుకునేటట్టు చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం చాలా బాగా చెప్పారు మీరు